భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు సెంటర్ పినపాక మండలంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి 17వ సంవత్సరంలోపు బాలబాలికల పాఠశాల కబడ్డీ పోటీలు ఏడుళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కేటాయించడం జరిగింది। ఈ పోటీలు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ గారి పర్యవేక్షణలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా వేదికలో నవంబర్ 8, 9, 10 తేదీల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు। ఈ పోటీల్లో ఉమ్మడి 10 జిల్లాల బాలబాలికలు జట్లు పాల్గొంటాయి। ప్రతి జట్టులో 12 మంది క్రీడాకారులు, కోచ్, మేనేజర్లు ఉంటారు। ఈ పోటీలో సుమారుగా 300 మంది క్రీడాకారులు, 100 మంది రెఫరీలు పాల్గొంటారు। ఈ పోటీలు ప్రో కబడ్డీ మ్యాచ్ పై పగలు మరియు రాత్రి వేళల్లో బెటర్ లైట్ వెలుతురులో జరుగుతాయి। ఈ పోటీలో పాల్గొనున్న క్రీడాకారులకు మరియు అధికారులకు భోజనం మరియు వసతి సౌకర్యాలు, పోటీ నిర్వహణ ఖర్చు చారిటబుల్ ట్రస్ట్ ఏడుళ్ల బయ్యారం వారి ఆధ్వర్యంలో కల్పించబడతాయి। ఈ రాష్ట్ర స్థాయి పోటీల నుండి తెలంగాణ బాలబాలికల జట్టును ఎంపిక చేసి జాతీయ స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుంది। తెలంగాణ బాలురు జట్టు జనవరి 7 నుండి 11 వరకు జరిగే పినపాక మండలంలోని ఏడుళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగే జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటారు। బాలికల తెలంగాణ జట్టు మహారాష్ట్రలోని అహల్యానగర్ లో జరిగే జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటారు। ఈ ఉమ్మడి జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఏజెన్సీ మరియు గిరిజన జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మారుమూల మండలం పినపాక మండలంలో జాతీయ స్థాయి 17 సంవత్సరాల లోపు బాలుర పోటీలకు కేటాయించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। ఈ పోటీల్లో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల క్రీడాకారులు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు క్రీడాకారులు కూడా పాల్గొంటారు। సుమారు 650 మందికి క్రీడాకారులు మన పినపాక మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏడుళ్ల బయ్యారంలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు విచ్చేయనున్నారు। ఈ పోటీలను చరిత్రలో నిలిచిపోయేటట్టుగా చాలా అంగరంగ వైభవంగా జరిపించడానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి। ఇలాంటి పోటీలు మామూలు ఏజెన్సీ మండలంలో జరగడం వల్ల గ్రామీణ స్థాయి క్రీడాకారులు ఆసక్తి పెరిగి వారు కూడా క్రీడా రంగంలో రాణించడానికి అవకాశం కలుగుతుంది। ఈ పోటీలలో ఏంటంటే ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో తెలంగాణ బాలికల జట్టు తెలంగాణ బాలబాలికల జట్టు ఈ రాష్ట్ర స్థాయి పోటీల నుండి తెలంగాణ బాలబాలికల జట్టును నేషనల్ కి ఎంపిక చేయడం జరుగుతుంది। ఈ పోటీల్లో జాతీయ పోటీలు పంపించడానికి ఈ యొక్క మన స్టేట్ లెవెల్ మీట్ లో బాలబాలికల జట్టు ఎంపిక జరుగుతుంది। ఇందులో గెలిచిన వాళ్ళు మరి తెలంగాణ బౌలర్ జట్టు మరి జనవరి 7 నుంచి 11 వరకు అదే ప్లేస్ లో ఇప్పుడు స్టేట్ మీట్ ఏదైతే జరుగుతా ఉందో నేషనల్ కూడా ఇక్కడే మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది। మరి ఇలా సెలెక్ట్ అయిన వాళ్ళు తెలంగాణ బౌలర్ జట్టు జనవరి 7 నుండి 11 వరకు ఇదే పినపాక సేమ్ ప్లేస్ లో మరి నేషనల్ లో కూడా తలపడడం జరుగుతుంది జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో। అందులో పాల్గొంటారు ఇలా సెలెక్ట్ అయిన జట్టు నేషనల్ కూడా ఇక్కడే మన కబడ్డీ పోటీలు బాలురే। అదేవిధంగా బాలికలు కూడా ఇక్కడ బాలబాలికలు జరిగేటువంటి కబడ్డీ పోటీల్లో బాలికల జట్టు కూడా ఇక్కడ ఏదైతే ఎంపిక అయిందో నేషనల్ కి వెళ్తారు వాళ్ళు। నేషనల్ లో మహారాష్ట్రలోని అహల్యా నగర్ లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో బాలికలు పాల్గొంటారు। అట్లా 2 టీంలు కూడా స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయిపోతే ఈ స్టేట్ మీట్ లో నేషనల్ కి వెళ్తారు। బాలికలేమో మహారాష్ట్రలో జరిగేటువంటి అహల్యా నగర్ లో పాల్గొంటారు। అదేవిధంగా మన దగ్గరేమో బాలులు ఇక్కడే అదే ప్లేస్ లో దొరుకుతాయి కాబట్టి జాతీయ నేషనల్ కబడ్డీ పోటీలు ఇక్కడ పాల్గొంటారు। ఆ రకంగా మనకు నేషనల్ స్టేట్ లెవెల్ రెండింటి కూడా అవకాశం ఇచ్చినారు। మనం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం నియోజకవర్గ ప్రజలు, నియోజకవర్గ ఎమ్మెల్యే అందరం కూడా, అధికారులు అందరం కూడా। అదే కాకుండా ఉమ్మడి జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన ఏజెన్సీ ప్రాంతమైనటువంటి మారుమూల గిరిజన జిల్లా అయిన మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే మారుమూల ప్రాంతమైనటువంటి పినపాక మండలం ఏడుళ్ల బయ్యారం మరి ఈ 17 సంవత్సరాల లోపు బాలుర పోటీలకు మరి కేటాయించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పినపాక నియోజకవర్గం తరఫున, ఆ మండలం తరఫున, నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను। ఈ పోటీలలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా క్రీడాకారులు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటారు। సుమారు నేషనల్ పోటీలకు మన ఇక్కడికి 650 మంది క్రీడాకారులు మరి పాల్గొనేటువంటి అవకాశం ఉంది। మరి జిల్లా పరిషత్ పాఠశాల ఏడుళ్ల బయ్యారంలో జరిగే జాతీయ పోటీలకు వాళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు। వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం। అదేవిధంగా ఈ పోటీలను చరిత్రలో నిలిచిపోయే విధంగా
గతంలో ఎక్కడ ఏ విధంగా జరగనే విధంగా చాలా అద్భుతంగా జరిగినాయి, బ్రహ్మాండంగా జరిగిన విధంగా ప్రతి ఒక్కరు మెచ్చుకునే విధంగా నచ్చుకునే విధంగా అంగరంగ వైభవంగా ఈ పోటీలు జరుగుతా ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్తో సమీక్ష సమావేశం కూడా కలెక్టర్ గారు నిర్వహించారు. మండల స్థాయిలో కూడా మండల స్థాయి అధికారులు కూడా సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ఎక్కడ గ్యాప్ రాకుండా సమన్వయం చేసే దాంట్లో స్థానిక ఎమ్మెల్యేగా అందరితో మాట్లాడుతూ అది ఎవరెవరితో మాట్లాడాలా సమన్వయం జ్ఞాపకాలు సరి చేసే దాంట్లో స్థానిక ఎమ్మెల్యేగా కూడా ముందుండి పనిచేస్తా ఉన్నాం. ఇలాంటి పోటీలు మన మారుమూల ఏజెన్సీ ప్రాంతానికి మరి మండలంలో ఇది ఇక్కడ ప్రియారిటీ ఇవ్వడం, మరి ఇక్కడ ఈ మండలాల్లో ఈ పోటీలు జరగడం వల్ల మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే క్రీడాకారులు కూడా ఆసక్తి పెరిగేటువంటి మరి క్రీడల పట్ల ఆసక్తి పెరిగేటటువంటి వారు కూడా క్రీడా రంగంలో మరింత రాణించడానికి ఈ యొక్క క్రీడలు కబడ్డీ పోటీలు స్టేట్ నేషనల్ కూడా ఎంతో దోహదపడతాయి, స్ఫూర్తిగా నిలబడతాయి. మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులకు కూడా మరింత స్ఫూర్తి నింపడానికి, మంచి క్రీడాకారులకు ఎదగడానికి మరి ఈ మారుమూల ప్రాంతంలో జరిగే ఈ కబడ్డీ పోటీలు ఎంతో దోహదం చేస్తాయనేది స్పిరిట్ నింపుతాయని చెప్పేసి, ఉత్సాహాన్ని నింపుతాయని చెప్పేసి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఈ పోటీలలో కూడా మీరు కూడా క్రియాశీలక పాత్ర, మీడియా మిత్రులు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారు కూడా మరి ఈ స్టేట్ కానీ నేషనల్ ఈ ప్రచారం జరగాలంటే మీరే దానికి మీ పాత్ర కూడా చాలా కీలకం. మీరు కూడా పూర్తి సహాయ సహకారాలు మీ వేరే మీడియా మిత్రుల నుంచి కూడా మరి మంచిగా ఈ క్రీడలు జరిగే దాంట్లో ఈ క్రీడలు జరిగే విధానాన్ని కూడా టీవీల ద్వారా పేపర్ల ద్వారా ప్రజలకు తెలియజేసే దాంట్లో జాతీయ స్థాయిలో క్రీడలు బాగా జరిగిన మంచి పేరు వచ్చే దాంట్లో మీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. మీరందరూ కూడా సహాయ సహకారాలు ఉండాలి. మీకు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీడియా మిత్రులు కూడా ఏ విధమైన లోటుపాట్లు లేకుండా చూసుకోవడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భం నేను తెలియజేస్తూ మీ ద్వారా మన మారుమూల ప్రాంతంలో జరుగుతున్నటువంటి బాలబాలికల కబడ్డీ పోటీలకు మరి క్రీడాకారులు, క్రీడా అభిమానులు పినపాక నియోజకవర్గం నుంచి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి ఆ క్రీడలను తిరిగించడం ద్వారా, అందులో పాల్గొనడం ద్వారా వాటిని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మంచి క్రీడాకారులు తయారవుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేసి వాటిని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా క్రీడాకారులు, క్రీడాభిమానులు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీనికి నేను ప్రత్యేకంగా ఏంటంటే ఆకర్షణ, మనం ఎన్ని ఏర్పాట్లు చేసినా, గ్రౌండ్ ఎట్లా ఉన్నా, ఎంతమంది వచ్చినా ప్రధానమైన ఏంటంటే మంచిగా కడుపు నిండా మంచి భోజనం పెట్టాలి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం, సకల సౌకర్యాలు కల్పించారు. అన్ని రకాల సకల సౌకర్యాలు మరి వాళ్ళ మన వారి చారిటబుల్ ట్రస్ట్, కంది చారిటబుల్ ట్రస్ట్ ఏడులో వారి మన కంది సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవరు కూడా ఏ లోటుపాటు రాకుండా బాగా దాని మీద కూడా సమీక్ష చేసినాం. మంచి భోజనాలు, రుచికరమైన వంటలు, మరి వాళ్ళకి ఏర్పాటు క్రీడాకారులకు వాళ్ళతో వచ్చి వాళ్ళు కూడా ఏర్పాటు చేసే దాంట్లో మరి వాళ్ళు జస్ట్ వారు ముందుకు వచ్చినారు, పూర్తి స్థాయిలో సహకరిస్తాము. వారిని కూడా నేను క్రీడాకారులను మరింత ఎంకరేజ్ చేయాలి. మా ప్రాంతంలో జరుగుతా ఉన్నాయి. 7/6 అంటే మామూలు కాదు. ఒకప్పుడు సింగిల్ రోడ్డు ఉన్నప్పుడు ఆ ఊరు పోయి రావడం వర్షాకాలంలో ఆ బాధలు తెలుసు. సుబ్బారెడ్డి గారికి పెద్ద మనుషులందరూ తెలుసు. ఇవాళ డబల్ రోడ్డు వచ్చింది ఇంకొక భాగం. కాబట్టి వారు కూడా ముందుకు వచ్చినారు. వారికి 7/6 గ్రామ ప్రజలకి, 7 గ్రామ పంచాయతీ ప్రముఖులకు, పెద్దలందరినీ కూడా సహకరిస్తున్న వాళ్ళందరూ కూడా నేను మీ ద్వారా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. దీనికి సంబంధించిన దానికోసం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాం. ఫస్ట్ ప్రెస్ మీట్ మనం మీ ద్వారా కాస్త పబ్లిసిటీ కూడా మంచిగా ఎక్కువ వచ్చే విధంగా, మంచిగా ఎంకరేజ్ చేసే విధంగా మీ సహాయ సహకారాలు, మీ తోడ్పాటు పూర్తిగా అందిస్తారని ఆ వైపుగా మీరు కూడా ఆ పోటీలకు మీరు కూడా రావాలని మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.